జయ్ గారు, డైరెక్టర్ జయ్ గారు ఉండేవారు. వాళ్ళు వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ పిఆర్ఓస్ అనమాట. అప్పుడు మేడం వచ్చారు, జయ్ గారు. ఏంటి ఇక్కడ మాట్లాడుతున్నారంటే మా ఫ్రెండ్ అండి ఇలాగా, మనం అప్పటికే 2 సినిమాలు లేటర్గా చేస్తున్నాను, మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం, ఆ సినిమానే ఎందుకు, ఈ సినిమా ఎందుకు ఇష్టం లేదు, ఇట్లా కొన్ని క్వశ్చన్లు అడిగారు. తర్వాత సినిమా తీయాలంటే ఇలా తీస్తే బాగుంటుందండి అనేది ఆవిడకి ఒక ఫ్లోలో డిస్కషన్లో ఒకటి చెప్పాను. మేడంకి అది నచ్చింది. మేడం నచ్చి ఏమంటే అక్కడ ఫోన్ తీసుకొని కెమెరామెన్కి ఫోన్ చేసింది. కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు ఫోన్ చేసి, జవహర్ రెడ్డి గారు నేను ఈ సినిమాని ఇలా తీద్దాం అనుకుంటానండి అని చెప్పింది. అనుకుంటున్నానండి, ఎలా ఉంటుందంటే బాగుందండి ఐడియా అని అందుకని పెట్టేశాక మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి చలం దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళేసి చలంతో ఏదో మాట్లాడి వచ్చేసి, మీరు నా సినిమాకి ఎడిటర్గా పనిచేస్తారని చెప్పేసి ఒక 25,000 అడ్వాన్స్ ఇచ్చింది ఆవిడ. అంటే ఇట్లాగా అది జర్నీ అనమాట ఆవిడతో. ఆవిడకి ఇచ్చిన ఐడియా ఏంటంటే, మనం ఏదైనా ఒక షార్ట్ తీస్తే, ఒక సీన్ ఒక 4 షాట్లో తీసాం అనుకోండి, ఒక వైడ్, క్లోజ్, మిడ్, మళ్ళీ ఆ షార్ట్ ఆ యాంగిల్ రిపీట్ అవ్వకుండా తీద్దామండి అని ఒక ఐడియా ఇచ్చారు. సో అది తీయడం కష్టం ఎట్లయినా. అంటే ఒక వైట్ తీసారనుకోండి, ఆ సీన్ అయిపోయాక ఆ వైట్ రాకూడదు. క్లోజ్ తీస్తే మళ్ళీ ఆ క్లోజ్ రాకూడదు. యాంగిల్ వేరియేషన్తో తీస్తాం, ఇంతవరకు ఎవరు తీయలేదు, మనం ఈ కాన్సెప్ట్ చెప్తూనే మనం ప్రమోట్ చేసుకోవచ్చు అని ఐడియా ఇచ్చాను. ఆ ఫ్లోలో ఏదో డిస్కషన్లో చెప్పేస్తాను. అప్పటి నుంచి మనల్ని బాగా ఆవిడ బిలీవ్ చేయడం మొదలుపెట్టి.